కొడవలూరు మండలం కమ్మపాలెం పంచాయతీలో ఏర్పాటు చేసిన విపిఆర్ నేత్ర కార్యక్రమంలో పాల్గొన్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా పేద ప్రజల కంటి వెలుగు కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా గ్రామాన ఉచిత కంటి పరీక్షలు అద్దాల పంపిణీ కార్యక్రమం విపిఆర్ నేత్ర పేరుతో అత్యంత దిగ్విజయంగా కొనసాగుతోందని ఎంపీ గారి డ్రీమ్ ప్రాజెక్ట్గా మొదట ఉదయగిరి నియోజకవర్గంలో ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమంలో సుమారు 40,000 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 30,000 మందికి పైగా అద్దాలను అందజేశారు అని తెలిపారు. కోవూరు నియోజకవర్గంలోని రామతీర్థంలో రెండో విపిఆర్ నేత్ర బస్సును ప్రారంభించారు. కోవూరు నియోజకవర్గంలో దాదాపు 67% నుండి 68% మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో విడవలూరు మండలంలోని 15 పంచాయతీలలో 7,273 మందికి పరీక్షలు చేసి 4,759 మందికి, అలాగే కోడవలూరు మండలంలో ఇప్పటివరకు 11 పంచాయతీలలో 3,021 మందికి పరీక్షలు నిర్వహించి 2,000 మందికి పైగా ఉచితంగా అద్దాలను పంపిణీ చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా నిరుపేదలకు సేవ చేయడమే లక్ష్యంగా ఈ విపిఆర్ నేత్ర కంటి శిబిరాలను కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన విపిఆర్ ఫౌండేషన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ లో జరుగుతున్న ఈ విపిఆర్ నేత్ర అనే ఒక ప్రత్యేక కార్యక్రమం ఎంతో ఇష్టంతో ప్రతి ఒక్క గ్రామంలో ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి ఎవరైతే ఇక్కడ కంటి చూపు సరిగా లేని గ్రామస్తులు ఎంతోమంది ఉంటున్నారు, వాళ్ళందరూ సరిగ్గా నెల్లూరుకి వెళ్ళి చూపించుకోవాలి అంటే పాలుమాలి చాలా మంది ఇంట్లో ఉంటున్నారు అని చెప్పి ఈ బస్సులు పెట్టిన తర్వాతే మాకు తెలిసింది. ఎందుకంటే ఎంపీ గారు మొట్టమొదట ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఈ విపిఆర్ నేత్ర అనే బస్ని ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఈ విపిఆర్ నేత్రాని ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. అక్కడి నుంచి మొదలు పెట్టాం ఈ ప్రాజెక్టు. అక్కడ ఉదయగిరిలో ప్రతి గ్రామానికి కాన్స్టిట్యున్సీ మొత్తం వెళ్ళి తిరిగి వచ్చింది. ఇంచుమించు 40,000 మందికి చూడటం జరిగింది. అందులో సుమారు 27-30,000 మందికి కళ్ళద్దాలు అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ బస్సులు ఎంతో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ పెట్టి అక్కడక్కడే కళ్ళు టెస్ట్ చేసి అరగంట లోపల వాళ్ళ కళ్ళ సమస్యలు సైట్ ఏమైనా ఉంటే వాళ్ళకి అక్కడ అద్దాలు ఇవ్వడం, లేదంటే ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి మా టెక్నీషియన్స్ డాక్టర్స్ వాళ్ళకి సజెస్ట్ చేసి పంపించడం జరుగుతుంది. ఉదయగిరిలో మనం మొదలు పెట్టుకున్నప్పుడు అక్కడ వచ్చే జనం చూసి అక్కడ జరిగిన ఆ బస్సు ఎలా ఏ గ్రామంలో ఎన్ని రోజులు ఉంటుందో ఇదంతా క్యాలిక్యులేషన్ చేసి ఈ బస్సు మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు తిరగాలి అంటే ఈ 3 సంవత్సరాలు కూడా సరిపోదు అనే ఉద్దేశంతో ఎంపీ గారు ఇంకొక బస్సు విపిఆర్ నేత్ర బస్సును తీసుకొని వచ్చి ఈ బస్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజున మన కోవూరు కాన్స్టిట్యున్సీలో రామతీర్థం నుంచి మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా విడవలూరు మండలంలో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మొదలు పెట్టినప్పుడు విడవలూరు మండలంలో మొత్తం 15 పంచాయతీల్లో 7,273 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో 4,759 మందికి అక్కడికక్కడే అద్దాలు ఇవ్వడం జరిగింది. అలాగే కొడవలూరు మండలంలో 24 గ్రామ పంచాయతీల్లో 11 పంచాయతీల్లో పూర్తి చేస్తాం ఈ కార్యక్రమం. ఇంకా కొనసాగుతుంది. కొడవలూరు మండలంలో 3,021 మందికి పరీక్షలు నిర్వహించారు. 2,000 మందికి పైగా కంటద్దాలు ఇచ్చారు. ఈ రకంగా చూస్తే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మందికి కంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి, ఎందుకంటే 67-68% దాకా అద్దాలు అవసరం అవుతున్నాయి ప్రజలకి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క విపిఆర్ నేత్ర అనేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున జరుగుతున్న ఏ ప్రోగ్రాం కూడా పార్టీలకి అతీతంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ కళ్ళు చూపించుకోవాలని చెప్పి
ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. ఇది పేద ప్రజల కోసం మేము చేస్తున్న సేవ. ఈ సేవలో ఏ గ్రామంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలి. వాళ్ళకి అవసరమైతే కళ్ళు చూపించుకొని కళ్ళద్దాలు తీసుకోవాలని చెప్పి నేను ప్రజలను అందరినీ కూడా కోరుకుంటున్నాను. రాజకీయ నాయకులకు కూడా చెప్తున్నాను, ఈ బస్సు ఈ విపిఆర్ నేత్ర ఫౌండేషన్ తరఫున వచ్చిన ఈ బస్ దగ్గర ఎవరైనా వచ్చి చూపించుకోవచ్చు. ప్రతి ఒక్కరికి సేవ చేసే కార్యక్రమం. దీనికి ప్రతి ఒక్కరూ ముందుండి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి నేను మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. మాకు ఈ ఒక్క ఏదైతే మేము చెప్తుంటామో వీళ్ళందరినీ చూస్తుంటే మా కళ్ళు చూపించుకున్నామమ్మా, మేము నెల్లూరుకి వెళ్తే మేము చూపించుకోవడానికి ఎంతో టైం పడుతుంది, పోవడము, తర్వాత అదే కాకుండా అద్దాలకు అయ్యే ఖర్చు, ఇవన్నీ కూడా మాకు చాలా ఎక్కువ అమ్మ. చాలా మంది నిరుపేదలు ఉన్నాం, మేము వెళ్ళి చూపించుకోలేము అని చెప్పి ఇప్పుడే ఒక అన్న లోపల కళ్ళు చూపించుకొని అద్దాలు పెట్టుకున్నాయని చెప్పారు. సో అటువంటి మాటలు విన్నప్పుడు నిజంగా మేము సేవ చేయడానికి కోసం రాజకీయాల్లోకి వచ్చాము అనే దానికి అర్థం పట్టినట్టు ఉంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఈ బస్సుని మీ గ్రామంలో ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే మా స్టాఫ్ మీరు అందరూ చూశారు, విపిఆర్ స్టాఫ్ శంకర్ ఆధ్వర్యంలో, అలాగే కృష్ణప్రసాద్ డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ క్యాంపులను నడుపుతున్నారు. 2 క్యాంపులు దిగ్విజయంగా నడుపుతున్నారు. మండు టెండల్లో కూడా వాళ్ళు ప్రజల కోసం మేము చెప్పడం సేవ చేస్తున్నామని చెప్తాం. నిజమైన సేవకులు వాళ్ళు చాలా బాగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ దగ్గరుండి చూసుకుంటారు. అందరూ కూడా వచ్చి చూపించుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ మా విపిఆర్ నేత్ర స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.